योगराज श्री कृष्ण भगवान परमात्मा की जय. మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎవరిష్టం వాళ్ళది, పాటిస్తే పాటించండి, మీ ఇష్టం. బ్రహ్మచర్యం స్త్రీలైనా సరే పురుషులైనా సరే, నేను పురుషుడినే చెప్పటం లేదు, నొక్కి స్త్రీ కూడా ప్రధానమైనటువంటి స్త్రీ కూడా పాటించాల్సిందే. వాళ్ళ ఇష్టం, అంటే ఇద్దరికి సంబంధించింది చెప్పడం. ఎప్పుడైతే ఇంద్రియ నిగ్రహశక్తి కలిగి ఉంటామో మన శరీరంలో విజిలెన్స్ పవర్ పెరుగుతూ ఉంటుంది ఆటోమేటిక్గా. మనం ఈ స్ఖలించే ఈ వీర్యం అంతా కూడా మనలో ఉన్నటువంటి శక్తి అన్ని కేంద్రాల్లోంచి విడుదలవుతుంది అనమాట. అది బిడ్డ, మనం బాహ్యంగా మన బిడ్డలే. ఎప్పుడైతే స్ఖలించకుండా లోపల ఉందనుకోండి, జీర్ణించుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? అది మనకి ఎనర్జీ కాదు అది. యూనో, అందుకే నేను చెప్తున్నా. నేను తెలుసుకున్నాను, ఒకప్పుడు అనుకున్నాను భోగాలు ఇవి చాలా గొప్ప, అది కామన్, అది వయసులో అలా. క్రమక్రమంగా అవన్నీ నాకేంటంటే భగవంతుడు తప్పించేశాడు, ఎందుకో తెలియదు. కష్టాల్లో పడిపోయి, ప్రెషర్స్ ఎక్కువైపోయి, బాధ్యతలు ఎక్కువైపోయి ఇవన్నీ తప్పించుకున్నాను అనమాట. ఇక్కడ అది ఇట్స్ రియల్లీ గాడ్ గిఫ్ట్. లక్కీగా ఏంటంటే 2-3 సార్లు తప్పులు చేయడానికి వెళ్ళినా నాకు దొరకలేదు. చాలా అదృష్టం అది. ఎందుకంటే ఇవన్నీ తర్వాత ఇవన్నీ అనుకున్నాను అనమాట. ఓహో, నా మంచికి ఏమో భగవంతుడు చేశాడని. ఎస్, ఇప్పటికి స్టిల్ నిజంగా నేను భీష్మించి తిని బ్రహ్మచర్యంతో. ఎస్, చాలా స్ట్రాంగ్ డిసిషన్ అనమాట. నా గతాన్నంతా కూడా నెమరేసుకుంటే దైవభక్తి పరాయణకి మాత్రమే సాధ్యం. నేను గమనించలేకపోయాను. ఎందుకు కష్టాలు పెడుతున్నాడు, ఎందుకు బాధలు పెడుతున్నాడు, ఎందుకు ఇంత ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నాడు, ఇవన్నీ కూడా నా మంచిగా చేశాడు ఆయన. ఎస్, ఫైనాన్షియల్గా నేను బాగా సంపాదించుంటే పాడైపోయి ఉండేవాడిని ఖచ్చితంగా. మదగర్వంతో కావచ్చు, రకరకాల కళ్ళు ఎత్తికిపోవచ్చు, ఇవన్నీ రకరకాల అన్ని కోణాలు పాడైపోయి ఉండేవాడిని. ఇప్పుడు అలా కాదు, అవన్నీ తెలియజేశాను. A to Z బంధాలు ఎలా ఉంటాయి, అసలు ఎందుకు ఇవన్నీ ఎందుకు పుడుతున్నాయి, కామము, ఇవన్నీ నేను తెలుసుకున్నాను క్షుణ్ణంగా. ఒకప్పుడు కళలో స్ఖలించేవాడిని, స్వప్న స్ఖలనం అంటారు. అది వాస్తవంగా తప్పు లేదని కాదు, ఒక రకంగా తప్పేది. స్వప్నంలో కూడా తప్పేది. ఎందుకంటే నేను అది కూడా ప్రాక్టికల్గా వెళ్తున్నాను. మనం ఏదైనా ఒక స్త్రీతో కావచ్చు, ఏదైనా ఒక కొన్ని బాహ్యంగా కనపడుతుంటాయి, వాటి మోహంతో వెళ్ళిపోయి శరీరం వెళ్ళి స్ఖలిస్తుంది కలలో. అది కలగరాదు, స్వప్నంలో కూడా స్ఖలించరాదు. నేను అలా కొన్నాళ్ళు వీక్ అయ్యి అలా మెల్లిమెల్లిగా, అంటే సమ్టైమ్స్ నాట్ డీప్, నాట్ డైలీ, అలా కాదు, సమ్టైమ్స్ ఓన్లీ. భగవంతుడు పరీక్షిస్తూ అమ్మవారు. అమ్మ మీద ఎంత ప్రేమ ఉంటే కనపడుతుంది కళ్ళలో. రకరకాలుగా అలా తప్పులు చేపిస్తుంది. అంటే అమ్మ అని కాదు, అమ్మవారి అయినటువంటి పరిచారకులు ఉంటారు, సేవకులు ఉంటారు, వాళ్ళు మాత్రమే పరీక్షిస్తూ ఉంటారు. వెళ్ళి పరీక్షించిపోతుంది అన్నమాట. అమ్మ మనకు నేర్పుతుంది. అమ్మ సరే ఏంటిది, కల్లో కూడా అమ్మ అని బాధపడేవాడిని. అమ్మ ఏంటి, శక్తి లేకపోతుంది, పోవద్దమ్మా, నాకు ఒక్కసారి స్ఖలించినా చాలా బాధ కలుగుతుంది, ఎందుకో తెలియదు, ఏదో శక్తి పోతుంది, అమ్మ 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 అని కల్లో నేను బాధపడుతున్నాను. సరే అలా కొన్నాళ్ళు జరిగింది. ఇంకా ఆ తర్వాత కల్లో కనపడుతున్నాయి కొన్ని, పక్కకి వెళ్ళిపోతున్నాను, స్ఖలించట్లేదు, పక్కకి వెళ్ళిపోతున్నాను. అది కావాలి, కల్లో కూడా స్ఖలించకుండా తప్పించగలగాలి. అది మన సంకల్పం. టోటల్గా త్రికరణ శుద్ధులు కలిసేట్ లెక్క. మనం తప్పు చెయ్యము, ఇంకొద్దు అన్నట్టుగా మనకి భగవంతుడు నేర్పుతాడు అనమాట. నాకు కల్లో నేర్పాడు, బాహ్యంగా నేర్పాడు. ఇవంతా సుత్తి అనుకుంటే అనుకుంటే మీ ఇష్టం. నిత్యం యవ్వనంగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ యవ్వనమే కాదు, ఈ బంధాలు ఇరుక్కోకుండా మళ్ళీ పునర్జన్మ వలయంలో పుట్టుకోకుండా ఉండాలంటే ఏ స్త్రీ శయ్యాభోగాన్ని కోరద్దు. పెళ్ళి చేసుకోకపోవటం, బ్రహ్మచర్యంతో ఉండటం, భగవంతుడికి అర్పించడం, ఇదొక ధర్మం. పెళ్ళి చేసుకోకుండా స్త్రీలతో తప్పులు చేయటాలు, పిల్లలకి అనకుండా ఉండటం, అది మహాపాపం. గమనించగలరు. అది పెళ్ళి చేసుకుంటే బంధం, పిల్లల్ని కనాలి, వంశాభివృద్ధి, ఈ ట్రాక్ వేరేది. వీళ్ళ వంశం వాళ్ళ వంశం తరించాలి, చాలా కథలు ఉన్నాయి. ఇవన్నీ సూక్తులు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా అందులో పడ్డామని నాశనమే. పెళ్లి చేసుకుని పిల్లలు కనకుండా వాళ్ళిద్దరూ గోపెట్టలో ఉండిపోయి సంభోగాలు చేసుకుంటూ బాగా ఎంజాయ్ చేయడం, అది కరెక్ట్గా, అది ఉపయోగం లేదు. అది లెక్క. ఏది అయినప్పుడు కూడా నేను తెలుసుకున్నాను. పొరపాటు కూడా ఏ లోకంలో కానీ పరలోకంలో కానీ ఏ పురాణులుగా నేను పుట్టకూడదు. ఒకటే బంధం, భగవద్బంధం. చిన్న బిడ్డగా నేను కోరుకుంటున్నాను అమ్మని. 2 ఏళ్ళ బిడ్డలు ఉన్నా, ఇంకా ఏం అమ్మ నాన్న తప్ప ఇంకేం జ్ఞానం ఉండదు ఆ మైండ్కి. అలాంటి సుజ్ఞానంతోనే
దీర్ఘమైన భక్తి ప్రేమ అతి ప్రేమతోనే అమ్మ దగ్గరే శాశ్వతంగా మణిద్వీపంలో ఉండాలని ఇది నా సంకల్పం. ఈ సంకల్పాని కోసమే నేను భీష్మించాను. నీకు నేను ఎవ్వరికి దక్కను. ఎవ్వరిని ఎంత అందగత్తి వచ్చినా సరే నా తల్లితో నమస్కారం చెప్పి పాదాలు నమస్కారం పెట్టి వెళ్ళిపోతాను. అసలు నాకొద్దు ఈ బంధాలు ఇరకను, ఈ బంధాలు ఇరుక్కోను. నేను తెలుసుకున్నాను, సత్యాలు మొత్తం గమనించుకుంటూ వచ్చాను, నెమరేసుకుంటూ వస్తాను. ఇవన్నీ రాత్రి పడుకునే ముందు ఏంటంటే నెమరేసుకుంటూ ఉంటాను. ఇవన్నీ కూడా ఇలా కాపాడా భగవంతుని. ఎన్నో పోరాడానే, ఎన్నెన్నో ప్రాకులాడానే. ఇదా తండ్రి నువ్వు నాకు నేర్పించేదా, నేను అవ్వేకుని గమనించలేకపోయాను. ఆహా నాకు ఎంత హాయిగా ఉందో ఇప్పుడు. నిజంగా చెప్తున్నా, నేను ఏ కష్టాలు పడలేదు, నేను ఏ బాధలు పడలేదు. నాకు చాలా హ్యాపీగా ఉంది. నిజంగా నిర్మలం చేశాడు భగవంతుడు. అందుకని ఆ భగవంతుడిని అతి ప్రేమగా అతిగా ప్రేమిస్తున్నాను. ఇది నేను తెలుసుకున్న ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, సత్యాన్ని. హరే కృష్ణ. దినదినము స్త్రీతో కలిస్తే సకల శక్తులు పోతున్నాయి. మనకే కాదు, స్త్రీ కూడా పోతాయి. తెలుసుకున్నాను, అందుకే నమస్కారం. ఈ బంధాలు ఇరుక్కోను. భార్య బిడ్డలు ఈ బంధాలు నాకొద్దు. ఎవరు అన్నం పెట్టరు, ఎవరు ముద్ద పెట్టరు, ఎవరు పెట్టి కలిగి ఉంది. ఎంతోమంది పిల్లల్ని కానీ బాధలు పడి వాళ్ళు ఉద్దాసంలో వెళ్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలు అమెరికాలో వెళ్ళిపోతున్నారు, రకరకాల గుణాలు వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ ఇలాగే ఉంటాయి. కర్మల్లో ఇరుక్కోవటం. నాకు 10 మంది పిల్లలు కనాలి, ఆడుకోవాలి. ఇవన్నీ కూడా మన ఆలోచనలు కలిగిస్తూ ఉంటాడు, తప్పిస్తూ ఉంటాడు. నువ్వు తలుచుకుంటేనే, వద్దనుకుంటేనే నువ్వు తప్పిస్తూ ఉంటాడు ఆయన. నేను దాని మీదే ఫోకస్ పెట్టాను కాదు, నీకే తగ్గుతుంది. నీకు ఉద్యోగం రావాలని కష్టపడితే ఉద్యోగం రావట్లా, క్రికెట్ ప్లేయర్ అవ్వాలని క్రికెట్ ప్లేయర్ అవ్వడం, సంథింగ్ అలా మన సంకల్పమే. అలాగే మన సంకల్పం కూడా వీటి వద్దు, నాకు ఇది కావాలి, ఇది కూడా గత జన్మ సుకృతం ఉంటేనే, బ్రహ్మచర్యం కావాలి, నాకు భగవంతుడే కావాలి, ఇంకెవరు వద్దనుకోవడం కూడా గత జన్మ సుకృతం ఉంటేనే, వాసన ఉంటేనే లభిస్తుంది. ఇలాంటివన్నీ కూడా ఈ సంసారం ముందు ట్రై చేశాడు. అది మన మన ఆలోచనలు బట్టి వద్దనుకుని తప్పించేశాడు. ఇది దయచేసి హరే కృష్ణ, మీ ఇష్టం. సంసారాలు పడితే పడండి, బంధాలు పడితే పడి నాకు అనవసరం. నేను తెలుసుకున్న సత్యాలు ఇవి. హరే కృష్ణ. నేను ఏ బంధాలు పడను. ఈ అనంత విషయంలో నాకు అందరూ తల్లి తండ్రులే. నేను అందరికీ చిన్న బిడ్డనే. నాకు ఎవరి మీద ఏ మోహాలు ఏ కామాలు లేవు, రావు, వద్దు. నాకు వద్దు బాబోయ్. గోవిందా గోవిందా. అమ్మా హరే కృష్ణ. ఎంత మనశ్శాంతి ఉంది తెలుసా? బా, ఏకాకిగా ఉంటాం, ఎంత మనశ్శాంతం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, సోదరిమణులారా, ప్రేమ అనేది విషయం. నేను ఇందులో కొన్ని చెప్పచ్చు, కొన్ని వర్డ్స్ చెప్పను, నా వేరే ఉన్నాయి. ఎంత అతిగా ప్రేమిస్తే అంత విషయం. జన్మల వలన ఇరుక్కుంటున్నాం. ఎంత ద్వేషించడం కాదు, అది ద్వేషించొద్దు. గురువుగా నమస్కారం సైడ్ అయిపో. ప్రేమని గురువుగా పెట్టుకో, నమస్కారం పెట్టి, తల్లిగా నమస్కారం పెట్టి అంతే. అందులో జ్ఞానం నేర్చుకో. ప్రేమిస్తే మళ్ళీ దానికోసం పుట్టాలి, దానికోసం చావాలి, దానికోసం బతకాలి. ఇదే వలయం. వద్దు. హరే కృష్ణ. నాకు మనశ్శాంతిగా ఉంది. హరే కృష్ణ. బాబోయ్. హరే కృష్ణ. ఒకరిని బాధ పెట్టాలని ఏదో స్వలాభాపేక్షతో చెప్పానుకోవద్దు. ఇవి సత్యాలు, ధర్మాలు. జీవితంలో కాచి వడబోసాను. చావుని చూసి వచ్చాను 2-3 సార్లు. ఈ బంధాలు. ఐ హేట్ ఎనీ రిలేషన్. ఐ లవ్ ఓన్లీ గాడ్ రిలేషన్. నాకు దేవుడు అంటే ఇష్టం. ఇది ఎన్నో జన్మల పూర్వ పుణ్యఫల సుకృతి ఉంటే కానీ ఆ సంకల్పం మనలో సిద్ధించదు, ఆ కణం పుట్టదు, ఆ శాస్త్రానికి అందుకోదు. అవన్నీ కూడా ఎలా అందుకుంటాయంటే మనం చదువుకున్న పుస్తకాల ద్వారా కావచ్చు, మన కష్టాల ద్వారా కావచ్చు, బాహ్యంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్తో మోసాలు కావచ్చు. ఇవన్నీ మనకి పాఠాలు నేర్పుతాయి. ఇవి నేర్చుకున్న తర్వాత క్షణంగా మహానుభావులు, గురువులు ఎంతోమంది ఉన్నారు. ఈ మీడియాల ద్వారా గౌరవనీయులు తండ్రి సమానం చాగంటి కోటేశ్వరరావు గారు కావచ్చు, షణ్ముఖ శర్మ గారు కావచ్చు, పద్మాకర్ గారు కావచ్చు, కరికిపాటి వారు కావచ్చు, ఎంతోమంది మహానుభావులు, పెద్దలందరి మాటలు వింటాను, అందరూ మర్మాలు గమనిస్తాను. వ్యక్తి దాంట్లో ఉంటుంది మంచి చెడు. మనం ఉపయోగిస్తే, మనం మంచిగా చేసుకుంటే మంచి, చెడుగా చేసుకుంటే చెడు. కత్తి పట్టుకున్నాం, యాపిల్గా ఎక్కువచ్చు. కత్తి పట్టుకుని మనిషిని చంపచ్చు. ఇది మన చేతిలో ఉంటుంది. మంచి కూడా అంతే. అందుకని దయచేసి ఇవన్నీ మర్మాలు గమనించాను నేను.
ఎన్నో జన్మల సుకృత ఫలంతో కానీ తల్లి గర్భంలో పడి పడి బాధలు పడి వేదన పడి పడి బిడ్డ ఆ జీవుడికి బ్రహ్మదేవుడికి లింక్ ఉంటుంది. ఇది సత్యం, అక్ష సత్యం. ఆ జీవుడు ఆ వాసనతోనే శివలింగాన్ని పట్టుకుంటాడు, ఆ వాసనతోనే విష్ణువుని పట్టుకుంటాడు, ఆ వాసనతోనే కామాన్ని పట్టుకుంటాడు. గమనించారు ఇవన్నీ కూడా. అందుకని నేను మర్మాన్ని గమనించాను. మహానుభావులు పెద్దల మాటలు విని నిన్న స్మరణకు వచ్చేవన్నీ కూడా ఇట్స్ గాడ్ గిఫ్ట్. నా తండ్రి గారు ఎన్నో చెప్పారు, వేరే విషయం. అవన్నీ కూడా నెమరేసుకుంటూ ఉన్నాను. అందుకని ఈనాడు మహాయోగిగా బ్రతుకుతా. హరే కృష్ణ. ఇంకో విషయం గమనించండి ఫ్రెండ్స్, ఏకాకిగా ఉన్నావు, నీకు రేపొద్దున కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎవరు పెడతారు ఇది అని అడుగుతారేమో అని డౌట్ రావచ్చు మీకు. అసలు ఆ డౌట్ నాకు రాదు, రాకూడదు, రాని కూడా ఆయన. ఈ పంచభూతాలు ఉన్నాయి. అసలు నువ్వు దైవాన్ని నమ్ముకుంటే నీకు ఆ అవకాశం రానివ్వడు, ఆ బాధలు రానివ్వడు. ఒకవేళ వచ్చినా కూడా పుణ్యక్షేత్రాల్లో మహానుభావుల సంగమాల్లో, అంటే వేరే తత్వం అనుకోండి, వాళ్ళ కలయికలో ప్రాణం పోతుంది. ఇది భగవంతుడు నమ్ముకున్న వాడికి, భక్తులకి భగవంతుడు ఇచ్చే గిఫ్ట్. నన్ను నమ్మండి, ఎంతోమంది మహానుభావం చూశాను. సత్యం. భగవంతుని దీర్ఘంగా నమ్మిన వాడికి కష్టాలు పడతారు. ఈ భూమి మీద వెళ్ళిపోవాల్సిన టైం వచ్చినప్పుడు ఆయనకి తెలిసి ఎక్కడ తీసుకెళ్ళిపోవాలో వాళ్ళు తీసుకెళ్ళిపోతాడు. ఏ కష్టం రాను కూడా ఆయన, ఈ శరీరం కూడా బాధకరంగా కూడా ఆయన. ఇది నేను తెలుసుకున్న సత్యం. అందుకని నాకు ఆ భయం లేదు, ఆ బాధ లేదు. హరే కృష్ణ. జై శ్రీమన్నారాయణ. రాధాకృష్ణ బృందాక్ష భగవాన్ పరమాత్మకి జై. ఫెయిల్ 2 times.